నేను మీ శోభ. ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట లయన్స్ క్లబ్ వారు ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సన్నపేట వైఎస్ఆర్ జంక్షన్ నుండి జ్ఞానజ్యోతి స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో అశాంతి పేరుకుపోయిందని, కాబట్టి తిరిగి మళ్లీ శాంతి నింపేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమణా సాహు కోరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని తన సాహిత్యంతో దిశానిర్దేశం చేసిన గురజాడ జయంతి రోజున ఆయన పేరు మీద ఉన్న కళాశాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యా సంస్థల అధినేత స్వామినాయుడు శనివారం మహాకవి గురజాడ జయంతి, తమ సంస్థల వ్యవస్థాపక శ్రేయోభిలాషి మజ్జి తులసీదాస్ వర్ధంతితో పాటుగా ఈ కార్యక్రమం నిర్వహించడం, విద్యార్థులు వారిరువురిని స్మరించుకునే అవకాశం కలగటం సంతోషంగా ఉందన్నారు. సభలో గౌరీశంకర్ రచన అయిన సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ఆయన గొండుశంకర్ దంపతులను ఘనంగా సన్మానించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం నిధికి ₹1,00,000 నగదు సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు రంగారావు, పులకంఠం శ్రీనివాసరావు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శనివారం సారవకోట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పౌష్టికాహార వారోత్సవాలు కార్యక్రమంలో నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, తల్లి 3వ నెల గర్భం నుండి బిడ్డ డిగ్రీ చదివే వరకు ప్రభుత్వమే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని బగ్గు రమణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేటలో శనివారం ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు స్వాతిశంకర్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉందని, ఆయన మళ్లీ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ది పథకంలోకి తీసుకువెళుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్దికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటుందని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలు వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా మెగా డిఎస్సీతో 16,437 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ₹5తోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ పింఛన్లు ఒకేసారి ₹1,000 పెంచి ₹4,000 ఇస్తున్నామని గొండు స్వాతిశంకర్ అన్నారు. మొదటి నెల ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి ₹4,408 కోట్ల పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్రని అన్నారు. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేట గ్రామంలో శుక్రవారం కిల్లారి సూరి కిష్టప్పుడు, కిల్లారి రమణమ్మ పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా దారిలో వారిపై తేనెటీగలు దాడి చేయడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా రాత్రి 1 గంట సమయంలో వారిరువురు ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గ్రామానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి వచ్చిన శ్రీకాకుళం జిల్లా పోర్టుఫోలియో జడ్జిలు ఎస్ సుబ్బారెడ్డి, రామకృష్ణారావు, సత్యారావు న్యాయమూర్తులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అరసవిల్లి రోడ్డులోని సన్ రైజ్ హోటల్లో వారికి శనివారం స్వాగతం పలికి పుష్పగుచ్చాల్ని అందించి సత్కరించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన తరుణంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నేత పిశిని జగన్నాథనాయుడు శనివారం కోస్టా పంచాయతీలో ప్రారంభించారు. జగన్నాథనాయుడు ఆధ్వర్యంలో ఎంపీటీసీ పిశిని అసిర్నాయుడు, ఎక్స్-ఎంపీటీసీ పైడి అప్పడదొర, యువనేత పిశిని హరికృష్ణ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఒకేసారి పింఛన్ 1000 రూపాయలు పెంచడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయలు పింఛన్ ఇవ్వటం, నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీకి చర్యలు తీసుకోవటం, ధాన్యం కొనుగోలు బకాయిలు 1644.47 కోట్లు చెల్లించడం, 5 రూపాయలకే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం, ప్రజల ఆందోళన తొలగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, విజయవాడ విపత్తు సమయంలో వెన్నంటే ఉండి అందరికీ ధైర్యాన్ని ఇస్తూ నడిపించిన వైనం ఇలా 100 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శనివారం గురజాడ వెంకటప్పారావు జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల శ్రీకాకుళం తెలుగు విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా గురజాడ వెంకటప్పారావు చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపల్ సురేఖ పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగతా అధ్యాపకులందరూ అప్పారావు చిత్రపటానికి పుష్పాలతో అంజలి ఘటించారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ కన్యాశుల్క నాటకం జీవితమంతా గొప్పదని, గురజాడ అప్పారావు సంఘాన్ని సంస్కరించడానికి ప్రయత్నించారని తెలియజేశారు. తెలుగు విభాగాధిపతి నారాయణరావు మాట్లాడుతూ అప్పారావు ఎన్నో సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి గేయాన్ని ఆయుధంగా ఎంచుకున్నారని, అందులో భాగంగానే ముత్యాల సరాలు అనే కొత్త ఛందస్సుని కనిపెట్టారని తెలియజేశారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎంవి సత్యనారాయణ గురజాడ అప్పారావు జీవిత విశేషాలను తెలియజేశారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ హరిత మాట్లాడుతూ ఆధునిక యుగంలో కూడా గురజాడ అప్పారావుని స్మరించుకుంటున్నామంటే ఆయన రచనలు సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేశాయో మనం అర్థం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు పివి రమణ, ఢిల్లీశ్వరరావు, వివిధ విభాగాధిపతులు రామారావు పాత్రో, చలమయ్య మొదలగు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవంలో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో పాల్గొని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ బీచ్ ఒడ్డున పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని నాయకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ మత్స్యకారుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని, ఫిషింగ్ హార్బర్ త్వరలోనే ఏర్పాటు జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం లంకాం గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వమని, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ది పథకంలోకి తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్దికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటుందని పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాల వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శనివారం ఆర్ఎండ్బి ఈఈ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ సుధాకర్, ఈఈ రవినాయుడులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అభినందించారు. ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గి చాలా మంది రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమయంలో యువత పెద్ద ఎత్తున రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా ప్రభుత్వ శాఖలు అన్నింటిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 70,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. ఈఐఈ ఆఫీస్ ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, పెంకి చైతన్య కుమార్, ఆర్ఎండ్బి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు, మెడల్స్ తో సత్కరించారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి శ్రీకాకుళం జిల్లాకు శనివారం విచ్చేశారు. ఈ క్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి డీఐజీ గోపీనాథ్ జట్టికి పుష్పగుచ్చాలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది రేంజ్ డీఐజీ వారికి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం డీఐజీ గోపీనాథ్ జట్టి జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో సమావేశమై పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు, నిర్వహించాల్సిన విధుల పట్ల దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ మాట్లాడుతూ హోంగార్డ్ నుండి ఐపీఎస్ అధికారుల వరకు ఎంతో శ్రమించి పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుముడింపజేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకుని వచ్చారని, ఆ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు. శిక్షణా కాలంలో నేర్చుకున్న విషయాల ప్రాతిపదికన క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి క్రింది స్థాయి సిబ్బందికి ఆదర్శంగా నిలవాలన్నారు. చెడు వ్యసనాలకు, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు న్యాయం కోసం వచ్చే నిరుపేదలు, మహిళలు, వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను శ్రద్ధతో విని న్యాయం చేసేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యవహార తీరులో మార్పులు చేసుకోవాలని, ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. పోలీస్ వ్యవస్థలో మార్పులు వచ్చినప్పటికీ నేరాల నియంత్రణలో గతంలో అవలంబించిన బేసిక్ పోలీసింగ్ ను మరిచిపోవద్దని, విజువల్ పోలీసింగ్, గ్రామ సందర్శనలు, పెట్రోలింగ్, రాత్రి బీట్లు, పగలు బీట్లు పగడ్బందీగా అమలు చేయాలని, గ్రామాల్లో చెడు నడక కలిగిన వ్యక్తులు, గ్రామాల్లోని ప్రధానమైన శాంతి భద్రతల సమస్యల గురించి విచారణ చేయాలన్నారు. బేసిక్ పోలీసింగ్ చేయటం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని, నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. రణస్థలం మండలం రావాడ పంచాయతీ లంకపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న మండల స్థాయి బాలబాలికల క్రీడా పోటీలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్ క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బూటకపు మాటలతో ప్రజలను ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినా సంక్షేమ పథకాలు అందించలేక మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైకాపా ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మండిపడ్డారు. 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ప్రజల్లోకి ఏం చేశారని మీరు వెళుతున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో 100 రోజులుగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, రెడ్ బుక్ అమలు చేయడం తప్ప ప్రజా సంక్షేమ ప్రభుత్వం పాలన సాగించడం లేదని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ టెక్కలిలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ప్రాంతంలో వరదలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు కనీసం ఇప్పటి వరకు ₹1 ఆర్థిక సహాయం చేయకుండా మాటల గారడీతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని పేరాడ తిలక్ మండిపడ్డారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామం తెలగవీధిలో శ్రీ అభయాంజనేయ స్వామి మందిరం వద్ద వరసిద్ది వినాయక స్వామి కమిటీ, తెలగవీధి యూత్ అలాగే యూత్ ప్రెసిడెంట్ సంజీవ నాయుడు, సిహెచ్ సత్యనారాయణల చేతుల మీదుగా గ్రామ పురోహితులు, శ్రీ విద్యోపాసకులు పొందూరు గౌరీ ప్రశాంత్ శర్మకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనాయుడు, సంజీవ నాయుడు గ్రామ పెద్దలు మాట్లాడుతూ పెదపెంకి గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ప్రజలు మనసుల్లో ప్రత్యేక ఆదరణ, అభిమానం పొందిన కీర్తిశేషులు, వేద పండితులు బ్రహ్మశ్రీ పొందూరు గౌరీ ప్రసాద్ శర్మ కుమారుడు, వేద పండితులు బ్రహ్మశ్రీ పొందూరు గౌరీ ప్రశాంత్ శర్మ రేగడాందరవలస మండలం ఖండియాం గ్రామానికి చెందిన సహస్రచండీ మహాయజ్వ బిరుదాంకితులు అంపోలి రుద్రకోటేశ్వర శర్మ గురువు ప్రశాంత్ శర్మకు వేద విద్యను పూర్తి చేయించి తమ గ్రామానికి ఓ వరంగా ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా సత్యనాయుడు మాట్లాడుతూ కీర్తిశేషులు పొందూరు గౌరీ ప్రసాద్ బాబు చనిపోయినా సరే ఇప్పటికీ కూడా గ్రామ పెద్దలు, ప్రజలు, యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం ఆయన పొందారు అని, ప్రసాదరావు కుమారుడిగా ప్రశాంత్ శర్మపై కూడా మన గ్రామ యువత, పెద్దలు, మహిళలు, ప్రజలు అదే ఆదరణ, అభిమానాలు చూపుతున్నారని, ప్రశాంత్ శర్మ చిన్న వయసే అయినా విద్యలో పెద్ద వయసు అని, ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన చెప్పే సూక్తులు యువత చెడు మార్గం గుండా వెళ్లకుండా ఆధ్యాత్మిక మార్గం గుండా వెళ్లేలా ఆయన చెప్పే బోధనలు అమోఘమని కొనియాడారు. సంజీవ్ నాయుడు మాట్లాడుతూ
ఈ మధ్యకాలంలో నిర్వహించిన శ్రీ వరసిద్ది వినాయక నవరాత్రి మహోత్సవాల్లో ప్రశాంత్ శర్మ నిర్వహించిన పలు పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలు, వాటి వివరణ అందరినీ ఆకట్టుకున్నాయని కొనియాడారు. ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఇంతటి ఆదరణ, అభిమానం చూపుతున్న గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువతకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిరాశ, నిస్పృహ, కోపం, ఒత్తిడి, నిద్రలేమి వంటివి మానసిక సంఘర్షణకు, అనారోగ్య పరిస్థితులకు, ఆత్మహత్యలకు దారితీస్తాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్, ప్రముఖ సైకాలజీ కౌన్సిలర్ ఆచార్య ఎంవీఆర్ రాజు అభిప్రాయపడ్డారు. అంతర్గత ఆరోగ్యం కంటే బాహ్య అందానికి నేటి యువతరం అధిక ప్రాధాన్యత ఇస్తూ మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం సెంట్రల్ ఫర్ సైకాలజిస్ట్ అసిస్టెంట్ అండ్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సమావేశాన్ని శనివారం నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆచార్య రాజు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మంచి నడవడిక, పాటించే విలువలు చిన్నారులు, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య వికాసానికి దోహదపడతాయన్నారు. విద్యార్థి విజ్ఞాన స్థాయిని అనుసరించి బోధన జరిగితే యువతరం ఒత్తిడికి గురి కాదని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 67% జీవన కొలమానంగా భారత్ లో ఉంటే అభివృద్ధి చెందిన దేశాల్లో 91% ఉందన్నారు. అదేవిధంగా 62% అధికంగా నిరాశతో భారత్ లో జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కూడా అధికంగా ఉండటం ఆందోళనకరమైన అంశమని అన్నారు. విద్యార్థులు ఆశావాద దృక్పథం అలవర్చుకుని ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే తమ జీవన ప్రయాణంలో ఎటువంటి ఒత్తిళ్లకు లోను కారని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని మాట్లాడుతూ విలియమ్స్ జేమ్స్, జాన్ డూయ్, నరేంద్రనాథ్ దాస్ వంటి తత్వవేత్తలు వేసిన విలువలు మార్గం అనుసరించినట్లయితే ఆనందమైన జీవితం సొంతమవుతుందన్నారు. నిరంతర విద్యార్థిగా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే అనేక రుగ్మతల నుంచి బయటపడవచ్చునని తెలిపారు.